మనం కీప్యాడ్ ఫోన్ వాడేటప్పుడు 2GB 4GB ఉండేది కదా, అదే ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చాక 26GB 256GB పైగా వచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సార్ మెమరీ మాత్రం 2000GB అని చెప్పచ్చు. 2000GB అంటే మామూలు విషయం కాదండో. ఆయన ఎవరో అందరికీ అర్థమైపోయింది, రామనరసయ్య గారు. అలాగే రామనరసయ్య గారు డ్రెస్సింగ్ అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సిబి ఆఫీసర్స్ వాళ్ళకు మించి. ఈరోజు ఈ పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు, నా సహచర ఉపాధ్యాయులు, నెక్స్ట్ ఇంకా మిగిలిన వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, కానీ మాకు ఒక ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజీ పెట్టిన వాళ్ళని వాళ్ళు ఎలాగైనా వాళ్ళు ఫీజు తీసుకుని చేస్తే వీళ్ళందరూ చదువు చెప్పేశారు. ఫ్రీగా ఏమి మేము చెప్పలేము. అయినా మమ్మల్ని ఇలా సన్మానిస్తున్నారంటే నాకు చాలా, నేను పూర్వజన్మలో ఏదో చేసిన చాలా చాలా పుణ్యాలు పడిపోయారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఉండదు అసలు. గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డబ్బులు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా వాళ్ళు చదువు చెప్తున్నా కానీ వాళ్ళు అక్కడ సన్మానించట్లేదు. మేము డబ్బులు తీసుకొని అది నిజంగా మా ముగ్గురికి, మాతో పాటు పనిచేసిన మిగిలిన స్టాఫ్ అందరికి కూడా ఒక పొరవలాంటిది అన్నట్టు, పూర్వజన్మ సిగ్గుతో ఉన్నట్టు. అది సరే, నేను అనేది చదువుకునేటప్పుడు ఎప్పుడైనా నేను పిల్లలకి ఏం చెప్తున్నదంటే, నువ్వు నీకంటే కాస్త 5 మార్క్స్ ఎక్కువ ఉన్న పిల్లవాడిని నువ్వు పోల్చుకో. 30 మార్క్స్ వచ్చే పిల్లవాడు 100 మార్క్స్ వచ్చేవాడితో ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దు. ఆ స్థాయికి వీడు ఎప్పుడు చేరలేడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చేరట్లేదని చెప్పేసిన వాడికి డిప్రెషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. 30 మార్క్స్ వచ్చేవాడు 40 మార్క్స్ కంపేర్ చేసుకోవాలి. 40 మార్క్స్ రావడం కోసం ట్రై చేయాలి. 40 మార్క్స్ వచ్చిన తర్వాత ఈసారి 50 మార్క్స్ వచ్చేవాడితో మన టార్గెట్ పెట్టుకునేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఆ స్థాయిని కూడా దాటాలి. అలా 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 పెరుగుకుంటూ పోవాలి. అది చదువుకునేటప్పుడు. మరి ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చేసినప్పుడు నీకంటే ఆర్థిక పరిస్థితి కొంచెం తక్కువ ఉన్నవాడిని నువ్వు పోల్చుకుంటూ ఉండాలి. అంటే అప్పుడు నీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. నీకంటే 10 కోట్లు, నీకు 10 కోట్లు ఉన్నాయి, 8 కోట్లు ఆస్తి ఉన్నవాడిని పోల్చుకునేసి నాకు 2 crores ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే నీకు ప్రశాంతత దొరుకుతుంది. అది కాబట్టి ఈ రెండు మాత్రం జీవిత సత్యాలు ఈ మాత్రం ఇది చేసుకోవాలి. తర్వాత మీ పేరెంట్స్ ఇంకా ఎవరి పిల్లలు కనుక స్కూల్లో చదివిస్తున్నప్పుడు, ఎక్కడ కాలేజ్ చదివిస్తున్నప్పుడు, మీ భార్య భర్తలు ఎవరైతే పొలైట్గా మాట్లాడేవాడు ఉంటారో వాళ్ళు మాత్రమే పోయి స్కూల్ దగ్గర పోయి ఆ పిల్లవాడికి సంబంధించిన అన్ని విషయాలు అక్కడ అడిగి తెలుసుకుని చదవాలి. అక్కడ పోయి ఘర్షణ వాతావరణంలో ఉండేసి మీరు ఏం చెప్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి అది ఏమి చెప్పరు. అంతే. మీరు అక్కడ పోయి ఘర్షణ చేసేస్తే వచ్చే నష్టం ఏం లేదు. నువ్వు రాకపోతే వాడు స్కూల్ ఏం మూతపడదు. చాలా మంది అది తెలియక వచ్చేసి స్కూల్ దగ్గరకు వచ్చేసి ఆ మేనేజ్మెంట్తో, టీచర్స్తో గొడవ పడుతుంటారు. ఆ పద్ధతి మంచిది కాదు. సరే, మన దగ్గరకు వచ్చే పిల్లలు పేరెంట్స్ కనుక సరే 1% 2% చాలా మంది మంచిగా మాట్లాడుకోబట్టేసి వాళ్ళ పిల్లలు కూడా మేము ఆ విధంగా కేర్ తీసుకున్నాం అన్నట్టు ఆ విధంగా మేము చదువు చెప్పాం. వాళ్ళందరూ మంచిగా అయిపోయారు. మేము ముగ్గురు తప్ప మిగిలిన అందరూ మంచిగా అయిపోయారు. మా పిల్లలు మొత్తం మంచిగా అయిపోయారు. ఏంటి అది వీళ్ళందరూ చూస్తున్నప్పుడే వీళ్ళ కోసం వీళ్ళని ఈ లెవెల్లో మనం తీర్చిదిద్దామనే ఫీలింగ్ మాకు అప్పుడప్పుడు వచ్చేస్తుంది అన్నట్టు. ఏంటి మేమైతే ఇందాక ఒక రామారావు ఉన్నాడు, ఏది గుర్ర రామారావు, నా కేజీ ఎక్కువైపోవడం వల్ల సార్ నాకు జాబ్స్ రాకుండా పోయింది సార్ అని చెప్పేసి అన్నాడు. మరి మా దగ్గర స్కూల్ లెవెల్ నుంచి చదువున్నట్టయితే ఒక అఫీస్ రాకపోయింది. ఎందుకు? ఏజ్ ఎక్కువ వాళ్ళందరికీ నేను భద్రగారికి ఏం చేసేది, 7th క్లాస్లో ఫీజు కట్టేటప్పుడు మాకు డాక్టర్ ఉండేది దుక్కిపాటి రామచంద్రరావు అని చెప్పేసి, ఆయన దగ్గర పోయి ఆడికి 17 సంవత్సరాలు అనుకోండి, 12 సంవత్సరాలు ఏజ్ ఇచ్చేది. అంటే వాడు 10th క్లాస్కి వచ్చేటట్టుగా ఎంత ఏజ్ కావాలో అంత ఏజ్ వచ్చేటట్టునే వాళ్ళకి ఆ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ రాసుకు వచ్చేది అన్నట్టు. అక్కడ ఒక 100 రూపాయలు ఇచ్చేదన్నట్టు. వాడు కట్టే ఫీజే 300 రూపాయలు. 100 రూపాయలు అక్కడ డాక్టర్ దగ్గర పోయినాయి. మేము డబ్బుల కోసం ఎప్పుడు మేము ఆలోచించాము. అది తీసుకొచ్చేసిన ఎంఆర్ఓ దగ్గర పోయిన తర్వాత దానిలో స్టాంప్ వేసేది. దాని ప్రకారంగా మేము ఫీజు కట్టేదానికి. అదే రోజు అదే నెల ఉంటుంది. సంవత్సరం మాత్రం కావాల్సినంత వయసే. అప్పుడు 10th క్లాస్ అయితే 15 సంవత్సరాలు పూర్తయినట్టునే ఇట్లా మేము అట్లా ఎంతమంది పిల్లలకి మేము సరి చేసాము. మా స్కూల్లో బయటికి పోయిన పిల్లవాడికి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఏజ్ ఉండి పాస్ అయిపోయిన వాడు ఒక్కడు కూడా లేడు. 15 సంవత్సరాల నాటికే ఖచ్చితంగా వాడు పాస్ అయ్యాడు. ఎంత వయసులో ఉండండి సర్టిఫికేట్ ప్రకారంగా మాత్రం వాడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు మాత్రమే పూర్తయినట్టుగానే ఆ విధంగా సర్టిఫికేట్ ఇచ్చి పంపించాము. అదంతా వాడు పరోక్షంగా ఉపయోగపడతాడు. చాలా మేము ఆ విధంగా చాలా చాలా బెనిఫిట్ చేసుకుని వచ్చామన్నట్టు. అది కాబట్టి అదే పేరెంట్స్ ఒకటి ఎవరైనా కానీ అక్కడ స్టాఫ్లో ఒకరితో మంచి సంబంధం పెంచుకొచ్చేసి సార్ మా వాడు ఎలా చదువుతుంది సార్, మీరంటే
మీరు చెప్పేది చాలా బాగుంటుందట, మిగిలిన వాళ్ళది కూడా బాగుంటుంది, మీది ఇంకా బాగుంటుందట అని చెప్పి అంటున్నప్పుడు అతనికి ఇంకా ఉత్సాహం పెరిగిపోయి అతను కొంచెం పాజిటివ్ థింకింగ్ వచ్చేసిన తర్వాత ఆ పిల్లవాడిని కొంచెం జాగ్రత్త తీసుకుంటాను కదా. కానీ చాలా మంది తెలియకుండా అడిగిపోయి దుర్భాషలు ఆడుకుంటూ ఏదో చేసుకుంటారు. ఇవాళ విద్యార్థుల పిల్లలు కొందరు చెడిపోతున్నారు అంటే కేవలం ఆ పేరెంట్స్ యొక్క ప్రవర్తన మాత్రం వల్లనే, వేరే ఏం లేదు. ఏ తప్పు చేసినా పనిష్మెంట్ ఇవ్వండి సార్, నా దృష్టి తీసుకురాడు సార్ అంటే ఖచ్చితంగా వాడు బాగుపడదు. తల్లిదండ్రులు పిల్లలను బాగు చేయలేని పరిస్థితి ఉంది, కానీ మాస్టర్ బాగు చేయగలరు. కానీ ఆ అవకాశం వీళ్ళు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే పరిస్థితి అదేనండి. వాడికి ఖచ్చితంగా అక్కడ చెప్పేవాడు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. మావాడు స్నానం చేయకపోతే నీకెందుకయా అని చెప్పేది ఒకటి అంటాడు. మావాడు ఏ డ్రెస్ వస్తే నీకెందుకు, వాడు కటికి నీకు ఎలా ఉంటే నీకెందుకు అనే ఎప్పట్లో మాట్లాడుతుంటారు స్కూల్ దగ్గర ఉంటారు. ఆ పిల్లవాడు అక్కడే ఉంటాడు, ఆ సార్ అట్లా వాళ్ళ ఫాదర్ మందలిస్తుంటాడు. మరి అలాంటప్పుడు ఇంకా ఆ పిల్లవాడుకి ఆ సార్ చెప్పగలరా ఇలా దొరుకుతుందంట. ఇదమ్మా మన దగ్గర పరిస్థితి. సరే, మేమైతే మొత్తం మీద అయితే ఒక సెట్టింగ్ లాగా 10 మాత్రం స్కూల్ మంచిగా నడిపిస్తామన్నట్టు. ఈ ఏరియాలో చాలా మందికి 18 స్టార్ట్ చేసాం, 19 క్లోజ్ చేసాం అన్నట్టు. చాలా మందిని మంచిగా విద్యావంతులు చేసాం, అందరికీ కూడా మంచిగా చేసామని మేము అనుకుంటున్నాం. అందరూ ప్రగతి పదంలో ఉన్నారు సార్. చిన్న చిన్న పొరపాటు ఇంకా మీకు ఇంకేం తెలుసు సార్, ఏమన్నా ఎగ్జామ్ పెడుతున్నప్పుడు మేనేజ్మెంట్ వాడు పేపర్ లీక్ చేస్తారు. ఎక్కడ లీక్ చేసేది నేను భద్ర గారు. ఎట్లా అంటే నికరంగా వీడు పాస్ కాడు, నికరంగా వీడు పాస్ అయ్యే ప్రసక్తి లేదు. పేపర్ ఇచ్చేసేసి అరే ఈ పేపర్ సాయంత్రం ఎగ్జామ్ పెడతారంటే కూడా వాడు పాస్ కాడు. అయితే అలాంటి వాళ్ళకి ఏమా 2 క్వశ్చన్లు మస్తాన్ గారు ఉండేది సార్. సార్ ఈ 2 క్వశ్చన్లు ఆ పిల్లవాడికి చెప్పండి సార్, అది ఈ పేపర్ అది వచ్చిందిరా వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి తెలియదు, మాకు తెలిస్తే నా జాబ్ ఒకటి తీసేస్తారా బాబు అని చెప్పేసి నాకు చెప్పలేదు. వాడు ఖచ్చితంగా 2 క్వశ్చన్ ఖచ్చితంగా చదువుకునేది, పర్ఫెక్ట్ అయిపోయింది. అట్లా 10 ఎగ్జామ్లో 20 క్వశ్చన్లు ఖచ్చితంగా పాస్ అయి బయటకు వచ్చింది. పేపర్ లీక్ చేసా అదే చేయకూడదు, అలా చేసాం. 100% రిజల్ట్ రావాలంటే ఎట్లా వస్తుంది, ఆ టైప్లో కూడా మేము చేసాం. వాడి పేపర్ మొత్తం అంటే ఈ 2 క్వశ్చన్లు వచ్చి నీకే చెప్తున్నాను అంటే వాడు ఖచ్చితంగా ధ్యాస పెట్టేసేసి వాటిని బైహార్ట్ చేసేది. అట్లా 10 సార్లు ఎగ్జామ్ పెట్టేసినట్టు 10 రోజులు 20 క్వశ్చన్లు వాడు పర్ఫెక్ట్ అయిపోయింది. వాడు ఆ విధంగా పాస్ అయ్యి మంచిగా వచ్చేది. ఒక లెవెల్లోకి వచ్చా కానీ ఏంటో నేను పాస్ అవునండి, నేను కూడా ఇక్కడ మంచి పాస్ అయిపోయాను అని ఆలోచన వాడికి ఎప్పుడైతే వచ్చిందో ఇక అన్ని క్లాసులు వాడు మంచిగా చదువుకుంటూ పోతుంటాడు. అది మన దగ్గర డ్రాప్ అవుట్స్ అంటూ ఏముండదు, మన దగ్గర ఫెయిల్ అయిపోవడం అంటూ ఏముండదు. ఎన్నడూ చదవనోడి ఎక్కడ చదవనోడి మన దగ్గర తీసుకొని పడేసి మేము చదివిస్తాం. ఎప్పుడు మావాడు చదువుతుంటాడు సార్, మావాడికి మార్క్స్ రావడం మేము కూడా చేయగలిగేది ఏం లేదు అంటే వాడు నటిస్తాడు. మావాడు ఎప్పుడు చూసినా బుక్స్ దగ్గర పెట్టుకుని చదువుతుంటాడు సార్, 24 గంటలు ఎప్పుడు చూసినా అదే చదువుతుంటాడు సార్ అంటే వాడికి మేము మాత్రం చేసేది ఏముండదు. అలా మావాడు చదవడు సార్ అంటే మేము కూర్చోబెట్టి చదివిస్తాం. అట్లా ఆ టైప్లో మాకు తెలిసిన విద్యల ప్రకారం మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా పిల్లలు ఆ విధంగా చేసుకుంటూ ఒక మంచి మార్కులు చేసామన్నట్టు. అది కాకపోతే ఇంకా 10 ఏళ్ళు కాబట్టి ఇంకా కొంతకాలం అట్లా చేసేసి నా జీవితాంతం అలా చేసి ఈ ఏరియాలో ఒక చిరస్థాయిగా మిగిలిపోదాం, అందరి బదులు మిగిలిపోదాం ఆలోచన అనుకుంటే ఒక 10 బ్యాచ్లకు మాత్రమే అలా మిగిలిపోయి ఉన్నట్ల, మిగిలిన వాళ్ళకి మిగిలిపోయే ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఓకేనా సార్, అది వేరే ఏరియాలో చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మన దగ్గర లేకుండా వేరే చోట చేస్తాం. అట్లా ఇదే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞుడి. కొంచెం ఓకేనా. బాబు వాడు యూఎస్లో ఉంటాడన్నట్టు, వాడికి ఒక పాప ఒక బాబు. ఒక బాబు తర్వాత డాడీ అమెరికా రండి అంటాడు. మళ్ళీ ఒక పాపో బాబు అయితే నేను అమెరికా వస్తా లేదా రాను అని చెప్పేదాక 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ అమ్మాయి ఎగ్జామ్స్ ఇచ్చారు. ఒక పాప బాబు చాలు. ఇద్దరితో ఒక్కడితో ఎవరైనా నాకు చూసిన క్లాస్ ఇద్దరు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే మా తాత కంటే మా నాన్న బెటర్గా తెచ్చుకోవాలి, మా నాన్న కంటే నేను బెటర్గా తెచ్చుకున్నాను, నాకంటే నా కొడుకు బెటర్గా తెచ్చుకోగలడు. మరి అలాంటప్పుడు ఇద్దరు ఉంటే వచ్చే నష్టం ఏంటిది? ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా. మానవ సంబంధాలు లేవు, అన్నంటే తమ్ముడికి పడతాయి, తమ్ముడి నాన్న పడతాయి, పెదనాన్న కొడుకులకి మనకు పడతాయి. కనీసం అన్న చెల్లి అక్క తమ్ముడు ఆ టైపులో రిలేషన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండలేదు. అందుకని ఇద్దరు ఉండాలి. ఒక్కళ్ళు ఉంటే అది నేను ఒప్పుకోను. దానికంటే ఆ ఒక్కడు కూడా లేకుండా సమాజ సేవ చేసుకుంటూ సంపాదించి మొత్తం చేసే మీద అందరి పిల్లలు నా పిల్లలు అనుకుంటే కూడా బెటరే. అది ఇద్దరు ఉండాలమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇద్దరు ముగ్గురు చెప్పారు కూడా పర్సనల్ గా. ఈసారి వచ్చినప్పుడు నాకు ఇంకొక పాప బాబు అనే విషయం నాకు చెప్తే
అవకాశం ఉన్న వాళ్ళకి నేను చెప్పాను. కనీసం వాడు వాడి పిల్లలకన్నా ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా. అదే వాడి పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇద్దరు ఉంటారు మా హమ్దో హమారే దో. అది ఓకేనా మరి? నేను భద్రయ్య గారి మీద రావు నర్సయ్య గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలండి. అందరికి క్వశ్చన్స్ లీక్ చేసా అన్నారు, మరి నేను ఎందుకు ఫెయిల్ అయ్యా? చేయలేదా? నువ్వు క్యాచ్ చేయలేదు. ఒక నిమిషం సార్